వెల్కమ్ టు లేపాక్షి టీవీ. నేను మీ యాంకర్ శ్యామ్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పటికే 10 నెలల కాలం అయితే పూర్తయింది. మరి ఈ 10 నెలల కాలంలో ఆయన అమలు చేస్తారన్న 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటి, ఎలా కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనేసి మనతో పాటుగా మాట్లాడటానికి తెలంగాణ మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నిర్మలా రెడ్డి గారు మనతో పాటుగా ఉన్నారు. మేడంతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ పథకాల విషయంలో ఎలా కొనసాగుతుంది, 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటి? 6 గ్యారెంటీల పరిస్థితి అంటే అండి 9 నెలలు అవుతుంది రేవంత్ రెడ్డి పాలనలోకి వచ్చి. అవుతాయండి. బడ్జెట్ లేదు, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మిగులు బడ్జెట్గా మిగిలిపోయింది. బడ్జెట్ అనేది లేదు కాబట్టి రాష్ట్రాలను అన్ని స్టేట్లలో వెళ్ళి కూడా నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నాము. రాబోయే రోజులలో మనకు 5 ఏండ్ల పాలనలో 6 గ్యారెంటీలు ఫుల్ఫిల్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మొన్న బస్ ఇంప్లిమెంట్ ఒకటి చేశాము. గృహజ్యోతి కింద కరెంటు కూడా 200 యూనిట్ల కరెంటు వరకు కూడా కొంతమందికి ఇంప్లిమెంట్ అవుతుంది. రాబోయే రోజులలో ఏంటంటే అందరికీ కూడా ఈ యొక్క పథకాలు వర్తిస్తాయి. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు కూడా ఏ రోజు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి టైంకి శాలరీలు ఇవ్వలేదండి. మేము ఇప్పుడు ఫస్ట్ రాగానే 31st వచ్చిందంటే అకౌంట్లలో డబ్బులు ఇస్తున్నాము. కాకపోతే వృద్ధులకు కూడా విడోస్కి కూడా ఏంటంటే పాత ఫింక్షన్లే కంటిన్యూ చేస్తున్నాము. రేపు దసరా రోజు అన్ని పథకాలు కూడా మేము లాంచ్ చేయాలని అనుకుంటున్నాము. ఆల్రెడీ బస్సు మాత్రం సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఆడవాళ్ళకి ఇదొక ఏంటంటే గుడ్ ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నానండి. రాబోయే రోజులలో అతి త్వరలో అన్ని కూడా 6 గ్యారెంటీలు లాంచ్ చేయబోతున్నాము. తప్పకుండా ఇంప్లిమెంట్ అవుతాయని నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్క్ కోసమే ఈ కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ ఉంది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసమే వర్క్ చేస్తున్నారు. సామాన్య బడుగు బలహీనత వర్గాల ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు అన్న విధంగా ప్రతిపక్షం అయితే విమర్శలు చేస్తుంది. ప్రతిపక్షాలు మరి 10 ఏండ్లు పాలించారండి. మరి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందండి చెప్పండి? ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా ఎవరిని చూసింది లేదు. అంటే ఏంటంటే అప్పులు చేసి టైంకి ఫింక్షన్ వేయడము, తర్వాత రైతు బంధు ఇలాంటి వేయడం చేసిండే తప్ప కానీ అప్పట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ భూములు అన్నీ అమ్మి కూడా హెచ్ఎండిఏ వెంచర్లు అవి చేసి కూడా అప్పుడు అమ్మి ల్యాండ్స్ అమ్మి ఏంటంటే ఇవన్నీ కూడా పథకాలు వేశాడు. తర్వాత రైతు బంధు వేశాడు. రైతు బీమా కూడా ఎప్పుడు పెద్దగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది ఎప్పుడూ లేదు. కాకపోతే ఇప్పుడు కొంతమందికి ఓ 30%, 50%, 60% అయితే కంప్లీట్ అయ్యింది. ఇక ఇంకొక విడత కూడా ఉంది, 4వ విడత కూడా ఉంది. మిగతాది ఏదైతే ఇంకొక 30% బ్యాలెన్స్ ఉందో అది కూడా రుణమాఫీకి ఏంటంటే ఈ రైతు రుణమాఫీ వేస్తామని అంటున్నారు. రైతు బంధు అన్నారా? బడ్జెట్ అనేది లేదు మన తెలంగాణ రాష్ట్రానికి. 7 లక్షల కోట్లు అప్పులు చేసి సో మిత్తిలు కట్టడానికే కొన్ని వేల కోట్లు అవుతుంది. అది నెల నెల వడ్డీలు కట్టకపోతే కూడా మన గవర్నమెంట్ని ఎక్కడ కూడా మనకు ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు. ఎటువంటి ఏంటంటే లావాదేవీలు నడవట్లేదు. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు గవర్నమెంట్ భూములు అమ్మడానికి వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. కానీ ఎప్పుడైతే మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ అన్న పరిపాలనలోకి రాగానే సీఎం అవ్వగానే సుప్రీంకోర్టు నుంచి మనకు ఏంటంటే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏమనంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ భూమి కూడా ఒక ఇంచు భూమి కూడా ఒక జాగా భూమి కూడా అమ్మడానికి వీల్లేదని చెప్పేసి సుప్రీంకోర్టు లెటర్లు ఇచ్చిరండి. మరి ఇన్కమ్ సోర్సే లేనప్పుడు ఈ 6 గ్యారెంటీలు అనేటివి కూడా 5 ఏండ్లు టైం ఉంది, చేస్తాము. కంప్లీట్ అయ్యేలోపు 5 ఇయర్స్ డ్యూరేషన్ పీరియడ్ కంప్లీట్ అయ్యేలోపు ఖచ్చితంగా మేము బడుగు బలహీన వర్గాలందరినీ కూడా మేము చూస్తాము. చూడందే ఏంటంటే నెక్స్ట్ టైం అయితే ఉంది కదండి, ఇప్పటితో అయిపోలేదు కదా. గవర్నమెంట్ ఇంకా 10 ఏండ్లు ఇంకా 15 ఏండ్లు పరిపాలించాలి. సో అది కూడా మన గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాం. రేవంత్ అన్న చేయడానికే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే బడ్జెట్ లేదు కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది అంతే తప్ప కానీ ఖచ్చితంగా అన్ని గ్యారెంటీలు మాత్రం ఇంప్లిమెంట్ అవుతాయి. బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితంగా ఫేవర్ జరిగేలాగా మేము కూడా చూస్తున్నాము. అన్న దృష్టికి మేము కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము తీసుకెళ్తాము. ఈ హైడ్రా గురించి ఏమంటారు? అంటే పేదల మీదే ఈ ప్రతాపం చూపిస్తుంది హైడ్రా. ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. FTL పరిధిలో ఉన్న బిల్డింగ్స్ని కూడా కూల్చేవేసే ధైర్యం అయితే చేయలేకపోతుంది. కాంగ్రెస్ నేతల బిల్డింగ్సే ఉన్నాయి, అవి ఎందుకు టచ్ చేయట్లేదు హైడ్రా అనేసి అయితే ఒక ప్రతిపక్ష విమర్శలు అయితే వస్తున్నాయి. చేస్తారండి. ఇప్పుడు ఆ గవర్నమెంట్ 10 ఏండ్లు పరిపాలించిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో మరి FTL పరిధి ఇప్పుడు 30 మీటర్లు FTL పరిధి ఉంటుంది. చెరువులకు దగ్గర 30 మీటర్లు దూరంలో ఉన్నటువంటివి. తర్వాత ఏంటంటే వాటిని FTL పరిధి అంటారు. ఈ FTL పరిధులను మరి అప్పుడు గవర్నమెంట్ ఎట్లా పర్మిషన్స్ ఇచ్చింది? పాపం FTL పరిధిలో ఉన్నటువంటి కాలనీలకు ఇప్పుడు పిరిజాతి కూడా అలాంటివి తీసుకుంటే ఏంటి కుర్మా నగరు ఇలాంటివన్నీ
తీసుకుంటే కూడా చెరువులకు దగ్గరలో ఏంటంటే ఇవన్నీ కూడా దగ్గరలో కట్టారు. సో కాబట్టి ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నోటీసులు ఇవ్వడము బడుగు బలహీన వర్గాలనే కాదు, సో అందరికీ ఇస్తారు. అట్లాంటి కన్వెన్షన్ కూల్చలేదా అండి? చెప్పండి. సో ఖచ్చితంగా అవుతాయి అట్లా. బడుగు బలహీన వర్గాల వాళ్ళపైననే ఈ యొక్క హైడ్రా చూపిస్తుంది ప్రతాపం అనేది ఏం లేదండి. అందరివి కూల్చివేస్తారు. బీఆర్ఎస్లో గత ప్రభుత్వంలో చేసినటువంటి మల్లారెడ్డి ఎంపీగా చేసినటువంటి తర్వాత ఇవన్నీ కూడా చేసినటువంటి హాయంలో కూడా వాళ్ళే కూడా కూల్చడం జరిగింది. సో జరుగుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగేలాగా చూస్తుంది మన గవర్నమెంట్. హైడ్రానే అందరికీ జస్టిస్ జరుగుతుంది. ఈవెన్ దోస్ రేవంత్ రెడ్డి అన్న కుటుంబం అయినా కూడా కూల్చేయడం ఖచ్చితంగా ఎఫ్టీఓల పరిధిలో ఉంటే ఖచ్చితంగా కూల్చుతుంది. రూలే. హైడ్రా అందరికీ వర్తిస్తుంది. సామాన్య ప్రజలను లేకపోతే ఇంకో ప్రజలు అట్లా ఏం లేదు. అందరికీ సమానమైనటువంటి న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఇది నేషనల్ పార్టీ కాబట్టి అందరినీ గుర్తిస్తుందని నేను అనుకుంటున్నాను.